ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. చాలా అద్భుతంగా ప్రతి ఉదయం ఎంతగానో దేవుని మాటల ద్వారా మనం దీవించబడుతున్నాం. నూతనమైన కృపను, నూతనమైన వాత్సల్యతను మన జీవితాల్లో మనం చూస్తూ ఉన్నాం. దేవుని మాటలు ఎంత అద్భుతమైనవి కదండి. మన జీవితాలనే మార్చివేస్తాయి దేవుని మాటలు. మరి ప్రాముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదాం. 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ఎంతో అద్భుతంగా ప్రభు మనల్ని నడిపిస్తూ ఉన్నారు. ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎలా భయము భక్తి కలిగిన జీవితాలతో ముందుకు సాగాలో అన్ని విషయాలు దేవుడు తెలియజేస్తున్నారు కదా. ప్రాముఖ్యంగా విశేషకరంగా ఈ 25వ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదాం. జకరియా గ్రంథము 7వ అధ్యాయం 10వ వచనం. మీ హృదయమందు సహోదరులలో ఎవరికిని కీడు చేయదలచకుడి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చక్కని మాటలండి. దేవుడు మన జీవితాల్లో మనం ఎలా ముందుకు వెళ్ళాలో ఈ ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుతున్నారు. మన హృదయంలో అంట సహోదరుల గురించి ఎవరైనా సరే వారి గురించి మనము మన జీవితాల్లో, మన హృదయంలో కీడును ఉంచుకోకూడదు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఉదయం లేవగానే ఏదో ఒక సందర్భంలో ఎవరినో మనం ఆయాసపరుస్తూ ఉంటాం, దుఃఖపరుస్తూ ఉంటాం. చూడండి, మనుషుల జీవితాలు ఎలా ఉంటాయంటే ఉన్నవారిని ఒకలాగా, లేని వారిని ఒకలాగా కదండి. అంటే మనకు అనుకూలంగా ఉన్న వారితోనే మనం మాట్లాడుతుంటాం, ఒక స్టేటస్ మెయింటైన్ చేస్తూ ఉంటాం. చాలామంది ఇలాంటి వారిగానే ఉన్నారు. కానీ దేవుని బిడ్డలముగా మనము చాలా చక్కని వారిగా ఉండాలి. ప్రేమించే విషయంలో మనము ఇతరుల పట్ల ఉండే విషయాల్లో చాలా మంచి గుణ లక్షణాలు కలిగి మనం ముందుకు వెళ్ళినప్పుడు ప్రభు నామం మహిమపరచబడుతుంది. చూడండి, ఎవరైనా ఏ కొదువులో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మన తోటి సహోదరుల విషయంలో మంచి చేసేవారిగా ఉండాలి. మన హృదయంలో వారి గురించి చక్కని ఆలోచన కలిగిన వారిగా మనం ఉన్నప్పుడు నిజముగా ప్రభు మన జీవితాల్లో ఇంకా మనల్ని తన బిడ్డలుగా స్వీకరిస్తూ మన జీవితంలో ఉన్నతమైన కార్యాలు చేసే దేవుడై ఉన్నారు. హృదయంలో కీడు తలుస్తూ ఉన్నారా సహోదరులు? వారి జీవితాలలో ఎంతగానో వారిని ఆయాసపరుస్తూ ఉన్నారా? జాగ్రత్త. ఎవరినైనా సరే, ప్రాముఖ్యంగా విధవరాళ్లను, అనాథులను, లేని స్థితిలో ఉన్న వారిను, ఎవరైతే అవసరతలో ఉన్నారో వారిని ఇంకా వారి గురించి మంచి ఆలోచన కలిగిన వారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మనం ఎప్పుడు కూడా మనకంటే ఇతరులు తక్కువగానే ఉండాలని ఆలోచిస్తూ ఉంటాం కదండి. కానీ దేవుని వాక్యం నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే మనం దాన్ని వదిలేసి మనల్ని మనమే ప్రేమించుకుంటూ ఇతరుల పట్ల దయ లేకుండా, ప్రేమ లేని వారిగా వారికి ఏదో కీడు జరగాలనే ఆలోచన చేస్తూ ఉంటాం. అందుకనే దేవుడు మాట్లాడుతున్నారు, మన హృదయములో మన సహోదరుల గురించి ఎట్టి పరిస్థితిలో కీడు చేసే వారిగా, ఆలోచించే వారిగా మనం ఉండకూడదని దేవుని మాటలు సెలవిస్తుండగా ఆయన మాటలు పట్టుకొని ముందుకు సాగుదాం. చక్కని మార్గాల్లో ముందుకు నడుద్దాం. ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడిన మాటల్ని బట్టి ప్రార్థన చేస్తూ, అయ్యా నా ఆలోచనలు కానీ, నా హృదయంలో ఉన్న తలంపులు కానీ, ఏవైనా కానీ కీడు చేసే విధంగా ఉండద్దు. ఎప్పుడు కూడా మంచి ఆలోచన కలిగి ఉండాలని, మంచి ప్రార్థన జీవితంతో, విశ్వాస జీవితంతో ముందుకు సాగుదాం. ఇంకా ఆలస్యం ఎందుకు? అందరం కలిసి ప్రార్థిద్దామా? ప్రార్థన. అద్భుతమైన తండ్రి, మా మంచి కాపరి, ఉదయకాల సమయంలో మీ బలమైన శక్తివంతమైన మాటల ద్వారా మేము ఎంతగానో బ్లెస్ అవుతున్నాం అయ్యా. మా హృదయంలో మా సహోదరుల విషయమై కీడు ఆలోచించే వారిగా కాకుండా మేము మంచి కొరకు పరిగెత్తేవారిగా ఉండాలని మీరు మాట్లాడుతూ మమ్మల్ని అందరినీ కూడా ఆధ్యాత్మికంగా నడిపిస్తున్నందుకు స్తోత్రం. మా జీవితాలు ఎప్పుడు కూడా మహిమకరమైన జీవితాలుగా ఉండును గాక, మీకు మహిమను తీసుకొని వచ్చే జీవితాలుగా ఉండును గాక. సహాయం చేయండి ఎటువంటి
పరిస్థితిలో కూడా అయా మా ఆలోచనలన్నీ కూడా ప్రభా ఇదిగోండి ఎప్పుడు కూడా అయా ఇదిగోండి మీ ఆలోచనలుగా మారిపోవును కాక, ఇతరులను ప్రేమించే విధముగా, ఇతరులను ఆదరించే విధముగా, ఇతరులను అయా హత్తుకునే విధముగా అయా ఉంట కృప చూపించండి. ఇతరులను ప్రోత్సహించాలి, ప్రేమించాలి, ఇతరుల పట్ల దయ కలిగి ఉంటకు కృప చూపించమని వేడుకుంటున్నా. చక్కని విషయాన్ని ఉదయకాల సమయంలో మాకు నేర్పిస్తున్నందుకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో ప్రాముఖ్యంగా ప్రభా ప్రతి ఒక్కరి పట్ల గొప్ప కార్యాన్ని మీరు జరిగించండి. ప్రాముఖ్యంగా ఈ రోజంతటిలో క్షేమం కలుగునుగాక. 24వ రోజున ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభా మీరు మాకు తోడుగా ఉండండి. మీ బలమైన సన్నిధి మాతో ఉంచండి. సేవకుని మీరు జ్ఞాపకం చేసుకోండి. అద్భుతాలు జరిగించండి, ఆటంకాలు తొలగించండి. విడుదల కలుగునుగాక ప్రభా నీ ప్రజలకి. సమస్తమైన రుగ్మతల నుంచి, రోగాల నుంచి, సమస్యల నుంచి, భయంకరమైన పోరాటాల నుంచి విడుదల కలుగునుగాక. బ్లెస్ చేస్తూ అందరి పట్ల ప్రత్యేకమైన దీవెనలు, ప్రత్యేకమైన అనాయింటింగ్ని అయా ప్రతి ఒక్కరి పైన నింపుతూ నడిపిస్తూ రమ్మని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నామా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.